శ్రీనివాస్ గారు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం, ఇవాళ మా బతుకులేంది అనేటువంటిది విమెన్ లీడర్స్ అంతా ఇవాళ క్లియర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న. బయట నుంచి చూస్తుంటే మాత్రం ఆ అంతర్గత కుమ్ములాట్లు రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు శ్రీనివాస్ గారు? ఓకే, నన్నేనా? మిమ్మల్ని అడుగుతున్నా సార్ శ్రీనివాస్ గారు. ఒక్కసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? పరిస్థితి ఏంటంటే విమెన్ లీడర్స్ అంతా కాంగ్రెస్ లో ఉన్నటువంటి విమెన్ లీడర్స్ అంతా 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని ఎటు పోకుండా మేము ఈయనే నిల్చొని ఉంటే ఇవాళ మా పరిస్థితులు ఏంది అనేటువంటి మాట విమెన్ లీడర్స్ అంతా అడుగుతా ఉన్నారు. మమ్మల్ని ఎవడు పట్టించుకోరా అనేటువంటి మాట. ఇన్ఫాక్ట్ విమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సునీత గారికే ఈ గతి తప్పలేదు. ఇన్ఫాక్ట్ ఆవిడ కూడా స్టేట్మెంట్ చేసింది, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను మీకేం చేయాలి అనేటువంటి మాట ఆవిడ అన్నారు. అయితే మొట్టమొదట న్యూస్ 360 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణ్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి అందరు కూడా నమస్తే. ఇది మొట్టమొదట ఇది మా పార్టీ అంశం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అంశంగా చూడాల్సినటువంటి అంశం. పార్టీలో వాళ్ళు లేవనెత్తిన అంశం ఏమంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత బంధువులకు తప్ప ఇంకా మాకు ఏ విధమైనటువంటి అవకాశం లభించటం లేదు అని వారు లేవనెత్తి మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఛాంబర్ ఎదురుగా వాళ్ళ యొక్క బల ప్రదర్శన చేసినటువంటి ప్రయత్నం సునీతారావు పిసిసి మహిళా అధ్యక్షురాలు చేసినటువంటి ప్రయత్నం. దీన్ని 2 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి, పార్టీ అంతర్గత అంశము, పార్టీ అనేక అంశాలను అంటే బేస్ చేసుకొని వాళ్ళకి పదవులను కట్టబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. 2 ఏంటి అంటే వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పించి ఈ పార్టీలో అనేక సంవత్సరాల నుంచి పనిచేసిన వారికి అవకాశం రాని పక్షంలో కూడా ఇలాంటి అసంతృప్తి మాత్రం బయటకు వస్తుందన్నమాట. అందులో భాగంగానే దాన్ని చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అంటే ఈ పార్టీ వలసలు అనేటివి కూడా కొత్తలో పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతవరకు వచ్చినా కూడా ఆ తర్వాత ఈ వలసలు ఆగిపోయినాయి పూర్తిగా. సంపూర్తిగా ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా అధికార పార్టీలోకి వలసలు కూడా ఆగిపోయినాయి. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అంటుకొని పెట్టుకుని ఉన్న వాళ్ళు పార్టీని నమ్ముకొని పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఖచ్చితంగా పార్టీ వాళ్ళకు అవకాశం కల్పించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఎవరైనా ప్రశ్నించే హక్కు చాలా ఉంటుంది. వాస్తవానికి ఆ పార్టీలో తమ నిరసన గళాన్ని వినిపించడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు యువజన విభాగం అని, లేకపోతే వీళ్ళు మహిళలు. ఒక చెడ్డ పేరు ఏమంటే కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ గారికి బాగా వినిపిస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే వాళ్ళ బంధువులకి నామినేటెడ్ పదవులు ఇప్పిస్తున్నారని చెప్పి బాగా వినిపిస్తుంది. ఇట్లా కాకుండా పార్టీకి పనిచేసిన వ్యక్తులకు ఖచ్చితంగా అవకాశం అయితే కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం కంటే ఆ పార్టీ వాళ్ళు విశ్లేషిస్తే బాగుంటుంది. ఆ పార్టీ వాళ్ళు దాన్ని గుర్తించి పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ పిసిసి అధ్యక్షుల వారు గారు కానీ ఆ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, మాధవ్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నేత మనతో పట్టినారు కాబట్టి మాధవ్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీలో వైపు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ చాలా క్లియర్గా వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర పాలనను పక్కన పడేసి కేవలం ఈ కుర్చీల పంచాయతీ పెద్ద ఎత్తున పెట్టుకుంటా ఉన్నారనేటువంటి మాట వినిపిస్తా ఉంది. మీరేమంటారు? ముందుగా అందరికీ నమస్కారం, ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా. సో మీరన్నట్టు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశం. ఇప్పుడు చిన్న కుటుంబాలలోనే జనరల్ గా చిన్న విషయాలకు కూడా గొడవలు అవుతానే ఉంటాయి. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో నిజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, చెప్పుకోవడానికి ఇది ఒక వేదికలాగా వాడుకుంటారు. ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా ఇక్కడ ప్రశ్నించడానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ అదే వేరే పార్టీలలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు ఉండవు. ఎందుకంటే మొనోపోలీ ఉంటుంది, ఒకరే మాట్లాడతారు, ఒకటే డెసిషన్ మేకర్ ఉంటారు. ఇక్కడ మాత్రం అట్లా కాకుండా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు అవకాశాలు రావు అన్న ఉద్దేశంగా అడగడం జరుగుతుంది. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కేవలం అది మా పార్టీలో మేము ఇప్పుడు జనరల్ గా అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా
టికెట్ కావాలని చాలా మంది అన్ని పార్టీలలో ఒక స్థానానికి ఒక 10 మంది 20 మంది అట్లా పోటీ పడ్డ సందర్భాలు చాలా ఉంటాయి. అడిగినంత మాత్రం దాన్ని గొడవ అయినట్టు లేకపోతే ధర్నా చేసినట్టు ఇవన్నీ అనుకరించడం అనేది మీడియాకు ఒక అలవాటుగా మారిపోయింది. సో నేనేమంటున్నానంటే అది కేవలం మహిళా కాంగ్రెస్ వాళ్ళ పేరు రేపు రాబోయేటువంటి లిస్ట్ లో ఉన్నదో లేదో మాకు లేదు అనే అంశం తెలిసిందని మేడం అంటున్నారు. సో ఆమె ఏమంటుందంటే మహిళా కాంగ్రెస్ లో కూడా కొంత ప్రాధాన్యతనివ్వండి, రేపు లిస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయలేము కాబట్టి ముందుగానే మేము ఒక మాట అడిగితే బాగుంటది అన్న విషయంగా మేడం వెళ్ళి అక్కడ మేము గాంధీ భవన్ లో మాట్లాడడం జరిగింది. అంతే తప్పితే ఈ రోజు మహిళలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీలో ముందు ప్రాధాన్యత ఇచ్చిందంటే మహిళలకే ఇస్తారు, కానీ అధికారంలోకి రాగానే పదవులు పంపకాలు ఇవన్నీ మర్చిపోయి ప్రజాసేవకే అంకితమైపోయింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇప్పుడు కొత్త కమిటీ వేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ లిస్ట్ తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి సో మహిళలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇవ్వండి అనే అడగడంలో ఒక మార్గమే ఇది తప్ప ఇక్కడ ఎలాంటి ధర్నా కానీ ఏది జరగలేదు. ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇంతకు ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకు మహిళా కాంగ్రెస్ వింగ్ కే అధ్యక్షత ఉండే, తర్వాత ఆయన కూడా మాకు చాలా సపోర్టివ్ గా ఉండే. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కూడా మహేష్ కుమార్ గౌడ్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వరు అనేది అబద్ధం. అది మహిళా కాంగ్రెస్ కి వెన్నంటి ఉండి చాలా హెల్ప్ చేసిండ్రు ఆయన. ఈరోజు అందరి పొజిషన్లలో సునీతారావు గారికి కూడా మంచి అవకాశమే లభించింది. సో ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మాతో పాటుగా పనిచేసిన వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించండి అనే ఒకే మాట ఆమె ముందుకు తీసుకెళ్తా ఉంది. అంతేగాని ఇక్కడ ప్రాధాన్యత అనే అంశమే లేదు. ఖచ్చితంగా మహిళలందరికీ కూడా ఈ రోజు మామూలుగా వర్క్ చేసిన ప్రతి లేడీకి కూడా ఇక్కడ అవకాశాలు ఇంతకు ముందు ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలు శారదా గారికి విమెన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది, ఒకరి తర్వాత ఒకరికి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అడగడంలో తప్పు లేదు కాబట్టి మేము ముందుకెళ్ళి ఒక మాట అడగడం జరిగింది. అంతేగాని దీన్ని మీడియా పెద్ద ఇష్యూ చేసి ఇప్పటితోటన్నా ఇది ఊరుకుంటే బాగుంటది. ఖచ్చితంగా అందరికి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ అంటే కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈ రోజు ఇంతకు ముందు ఉన్నటువంటి చిన్న పార్టీలు ఇప్పుడు లోకల్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం అయితే కనీసం మహిళలకు ఒక పోర్ట్ఫోలియో కూడా ఇచ్చిన సందర్భం లేదు. మరి ఇక్కడ మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్లు చేసిండ్రు, గవర్నర్లు చేసిండ్రు, రాష్ట్రపతిని కూడా చేసిన గంత కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా మహిళలకు మంచి ప్రాధాన్యతనే ఇస్తారు. రాబోయే కాలంలో ఒకరి తర్వాత ఒక అవకాశం ఉంటుంది. ఎట్ ఏ టైం పనిచేసినామంటే లాంగ్ టైమ్ గా పనిచేసిన అందరికీ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వస్తున్నారు. ఇప్పుడు కూడా ఫర్దర్ గా ఖచ్చితంగా అందరు మహిళలకు తప్పకుండా అవకాశం లభిస్తుందని మేము ఆశాభావంతో. రైట్, నేను ఒక్కసారి అంటే మీరు అన్నటువంటి 2 కామెంట్స్ నేను శ్రీనివాస్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్తా. ఎందుకంటే కాకపోతే మహిళలకి ఇంత గౌరవం ఇస్తా అన్నటువంటి మీ పార్టీ దగ్గర నుంచి ఎందుకు మహిళల చేత ఇప్పుడు ఈ విశ్వ సుందరి పోటీలు